సంక్షోభ కాలంలో సాహిత్యకారుల బుద్ధిజీవుల పాత్ర గురించి మనం 2 రోజులుగా కర్నూలులో ఇక్కడ మన సాహిత్య పాఠశాల నిర్వహించుకున్నాం. ప్రజా సంఘాల మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మన కార్యక్రమం పూర్తి కాకముందే మనం ఏ ఆదివాసుల హత్యాకాండకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, హిందూ రాష్ట్రకు వ్యతిరేకంగా మనం ఇక్కడ ఒక లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ వచ్చాము. ఈరోజు మధ్యాహ్నం మనకు ఒక వార్త తెలిసింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ప్రాంతంలో నేషనల్ పార్క్ అనే అటవీ ప్రాంతంలో 36 మందిని హత్య చేశారనే వార్త మన ముందుకు వచ్చింది. నిజానికి ఈ 36 అనే నెంబర్ మొదట 16 అని చెప్పారు, తర్వాత 20 అని చెప్పారు, 31 అని చెప్పారు, చివరికి 36 దగ్గరికి వచ్చి నెంబర్ ఆగింది. ప్రతిసారి ఎన్కౌంటర్ అనే పేరుతో జరుగుతున్న ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, సైనిక దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ యుద్ధ దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడులలో ఈ నెంబర్ ఇట్లాగా పెరిగిపోతూ ఉండడం మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే బహుశా ఈ 36 కావచ్చు, 31 కావచ్చు, వీళ్ళందరూ ఆదివాసీ ప్రాంతంలోని సాధారణ ఆదివాసులే కావచ్చు అని కూడా మనకు తెలుస్తుంది. అంటే దండకారణ్యాన్ని, అడవులను నిర్మానుష్యం చేసి ఆదివాసీ రహిత దండకారణ్యంగా దాన్ని మార్చివేసి అక్కడి నుంచి ఆదివాసుల్ని చంపి బెదరగొట్టి అక్కడి నుంచి విస్థాపన చేసి అక్కడ ఉండే సకల సంపదలను కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ యుద్ధంలో ఈరోజు మరణించిన వాళ్ళు మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఈ నేల బిడ్డలు, వాళ్ళు ఈ దేశ పౌరులు, వాళ్ళు ఈ దేశ మూలవాసులు, వాళ్ళు ఈ దేశంలోని ప్రకృతిని, సంపదను కాపాడుతున్నటువంటి నిజమైన ఈ దేశ పౌరులు. వాళ్ళ హత్యాకాండకు పాల్పడ్డ ప్రభుత్వ దమన నీతిని ఖండిస్తూ అమరులైన వాళ్లకు జోహార్లు చెప్తూ మనం ఇక్కడ ఈ సాహిత్య పాఠశాల ముగింపుగా మనం ఇక్కడ ఈ కోతుల ప్రదర్శన మనం చేస్తున్నాం. వాళ్లకు నివాళిగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు నశించాలి అని కోరుకుంటూ అమరవీరులకు నివాళి ప్రకటిస్తూ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాము. ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. సారు మాట్లాడిన తర్వాత కామ్రేడ్ చందు ఒక పాట, ఒక చరణం పాడతాడు. దాంతో ఈ సమావేశం ముగుస్తుంది. మనం ఇక్కడ నుంచి డిస్కస్ కావచ్చు. మనం గత 2 రోజులుగా మాట్లాడుకుంటున్నాం ఈ సమస్య గురించి. మాణి ఇప్పుడు ఏదైతే చెప్పాడు అది రాజ్యం అంటున్నది, మనం అనడం కాదు. ఇంతకాలంగా మనం అంటున్నాం. ఇప్పుడు రాజ్యమే స్పష్టంగా ఏమంటుందంటే అమిత్ షా మేము ఫలానా రోజు వరకు అందరినీ మేము తుదముట్టిస్తాం. అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడ్డం వచ్చినా అడవిని మేము చెట్లను నరుకుతాం, మనుషులను కూడా మేము తుదముట్టిస్తాం. కాబట్టి మేము ఈ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పాలి, దేశ జీడిపి పెరగాలి. కనుక సంపద కార్పొరేట్లకు అప్పచెప్పే క్రమంలో ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా మనిషి అని మనం ఇంతకాలంగా మాట్లాడి వాళ్ళే అంటున్నారు. ఇక దాని అంటే వాళ్ళు అది అన్నదానికి ఇవాళ వాళ్ళు వరుసగా ఒక్కరిద్దరం కాదు, 10 మంది, 20 మంది, 30 మంది ఈ చనిపోతున్న వాళ్ళంతా ఆదివాసీ, మాయకమైన ఆదివాసీ, తమ అడుగు కొరకు పోరాటం చేస్తున్న ఆదివాసీ. బయట ప్రచారమేమో సాయుధులైన వాళ్ళు అంటున్నారు, కానీ సాయుధులైన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అమాయకులైన ఆదివాసులను చంపి ఒక భయానకమైన వాతావరణం చేసి అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి అక్కడ ఉండే వనరులు ఏంటో ఆదివాసుల పాపం వాళ్ళ విషాదం ఏంటంటే వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన సంపదను వాళ్ళకి తెలియదు. వేల సంవత్సరాలుగా ఈ సంపదను కాపాడారు. ఇవాళ ఇదే చివరి తరంగా మొత్తంగా కార్పొరేట్ అక్కడ తోకుంటే గౌతమాల అనే దేశంలో సామ్రాజ్యవాదం దాన్ని బొందలగడ్డగా మార్చి మొత్తం ఉన్నంతా తోకపోయారు. ఈ దేశంలో ఉండేటువంటి సంపదను తోకపోవడానికి ఈ దేశ పాలకులే దాన్ని సామ్రాజ్యవాదులకు ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడులు ఇస్తున్నారు. ఈ ఉద్యమం ఏదో ఇక్కడ ఆగిపోతుంది, కానీ ఎంతమంది చంపినా మనిషి పోరాడుతూనే ఉంటాడు. ఆదివాసులు అయితే వాళ్ళు పోరాటాలు కొత్త కాదు. ఎంతమంది చంపినా మీ వ్యవస్థ మార్చుకోకుండా, మీ పాలసీ మార్చుకోకుండా మీరు ఎంతమంది చంపినా కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేరు అనేది స్పష్టంగా చెప్పాల్సిన ఒక సందర్భం వచ్చింది. నిజంగా మనందరం కూడా విషాదంగా ఈ సభ నుంచి వెళ్ళిపోవడము, కానీ విషాదంగానే కాకుండా మరొక నిర్ణయంతో మనం ఏం చేయగలము, దీన్ని ఆపగలమా,
మన శక్తి మేరకు మనం ఏం చేయగలమని దాని కొరకని మనందరం కూడా కృషి చేయవలసిన బాధ్యత మనకి ఉందని ఇవాళ జరిగిన ఈ ఆదివాసీల హత్యాకాండ రీతిలో దాన్ని ఖండిస్తూ మన బాధ్యతను మరొకసారి సరిపోయినామని చేస్తున్నాం అనే నిజానికి మనం ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల ఒక విప్లవ ఉత్తేజంతో తిరిగి మళ్ళీ మనం ప్రజా కార్యాచరణకు మనం పూనుకోవడానికి సిద్ధం కావడం కోసం మనం ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల నిర్వహించాం. కానీ ఈ ముగింపు అత్యంత విషాదకరంగా ఈ ముగింపు సన్నివేశం మన ముందుకు వచ్చింది. అయినా సరే మనం గుండె జారకుండా, భయపడకుండా, విశ్వాసాలు కోల్పోకుండా మనం తప్పనిసరిగా అంతిమ విజయం ప్రజలదే అనేదైతే మనం ప్రకటించామో, ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్గా మార్చడం పాలక వర్గాల తరం కాదు. ఈ దేశాన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడం అనేది పాలక వర్గాల తరం కాదు. ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలం పాటు, ఈ దేశంలో అణచివేత ఉన్నంత కాలం పాటు, ఈ దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నంత కాలం పాటు, ఈ దేశంలో కులపీడన ఉన్నంత కాలం పాటు, అంబానీ ఆదానీలు ఉన్నంత కాలం పాటు కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించడం కోసం దేశ ప్రజలు పోరాడుతూనే ఉంటారు. కాబట్టి మీరెవ్వరూ నిరాశకో ఆందోళనకు గురి కాకుండా మరింత ఉత్తేజంతో అమరవీరులకు నివాళి ప్రకటించడం అంటే అర్థం ఏమిటంటే మరింత ఉత్తేజంతో, మరింత దీక్షతోటి, మరింత అంకిత భావంతో మనం పనిచేయవలసిన అవసరం ఉంది. మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా మీరు వీలైన పద్ధతులలో మీరు ఈ నిరసన తెలియజేస్తూ అమరులైనటువంటి వాళ్లకు జోహార్లు చెప్తూ ఈ కార్పొరేట్ హిందూ రాష్ట్రకు వ్యతిరేకంగా మనమందరం మరింత శక్తివంతంగా పనిచేయాలని, ఉత్సాహంగా పనిచేయాలని, దుఃఖకరమే కావచ్చు, బాధాకరమే కావచ్చు, విషాదమే కావచ్చు, విషాదంలో నుంచి అపారమైన ధిక్కారం ప్రకటిస్తూ మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడం అనేది ఎవ్వరి తరం కాదు. మావోయిస్ట్ రహిత భారత్ అంటే మానవరహిత భారత్ అని అర్థము. మానవరహిత సమాజాలు ఉండడానికి అవకాశం లేదు. మానవులు ఉంటేనే సమాజం ఉంటుంది, మావోయిస్టులు ఉంటేనే సమాజం ఉంటుంది అనే ఒక సందేశాన్ని మనం సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఉత్తేజంతో మనం ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.